డేటా అనేది ఇట్స్ అ బిగ్ టాపిక్ యాక్చువల్లీ. సో, దీన్ని మనం సింప్లిఫై చేసి మాట్లాడుకుందాం. సో, డేటా అనేది డెఫినిషన్ రూపంలో చెప్పాలంటే డేటా ఈస్ ఎ ఇన్ఫర్మేషన్ ఆర్ రా ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్. సో, ఆ డేటా అనేది మనకి డిఫరెంట్ ఫార్మాట్స్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మనం బుక్‌లో రాసుకునేదైతేనేమి, లేదా కంప్యూటర్‌లో స్టోర్ చేసుకునేదైతేనేమి, ఎవ్రీథింగ్ ఈస్ ఎ డేటా. సో, ఈ డేటా అనేది మనకి డెసిషన్ మేకింగ్‌కి బాగా ఉపయోగపడుతుందనమాట. ఒక సింపుల్ మనకి సపోజ్ మనం ఫోన్‌పే ఒక యాపే వాడుతున్నాం. ఆ యాప్‌లో ఉండే డేటా మీదనే మనం చాలా వరకు డిపెండ్ అవుతుంటాం. సో, మనకి లాస్ట్ మంత్ ఎవరెంత పంపించారు, మనం ఎవరికి పంపించాము. ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూసుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, మనం ఒక సింపుల్ యాప్ మీదనే ఇంత డిపెండ్ అవుతున్నామంటే, ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక బిగ్ ప్రాసెస్ బిజినెస్సే ఉందనుకోండి. వాళ్ళకి థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. బిజినెస్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, అంత డేటా అనేది హ్యూమన్ మైండ్‌లో స్టోర్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ కాంప్లెక్స్. సో, మనకి 1 ఇయర్ డేటా, 2 ఇయర్స్ డేటా లేదా 3 ఇయర్స్ డేటా. సో, ఈ డేటా అంతా కూడా మనం హ్యూమన్ మైండ్‌లో స్టోర్ చేసుకోలేం. ఖచ్చితంగా ఏదో ఒక స్టోరేజ్ డివైస్ మీదనైతే డిపెండ్ అవ్వాల్సి ఉంటుందనమాట. అదేదైనా కావచ్చు. సో, ప్రెజెంట్ మనకి మార్కెట్ ఏందంటే టోటల్‌గా కంప్లీట్‌లీ డిజిటలైజేషన్. సో, మనం కంప్యూటర్స్ మీద డిపెండ్ అవుతుంటాం అనమాట. సో, ఈ డేటా అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది? సో, డేటా ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు టేక్ ఎ బెటర్ డెసిషన్. సపోజ్ మన దగ్గర ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్‌లో సేల్స్ అనేవి జరుగుతుంటాయి. సో, మన దగ్గర ఒక కంప్లీట్ డేటా అయితే ఉంది. సో, దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? మనకి పాస్ట్‌లో ఏం జరిగింది? సో, ఇక్కడ చూడండి జస్ట్ 4 స్టెప్స్. వాట్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్? సో, మనకి ఆహ్, పాస్ట్ గతంలో ఏం జరిగింది? ఎంతవరకు సేల్స్ అయినాయి? అండ్ అండ్ వై డిడ్ ఇట్ హ్యాపెన్? సో, ఎందుకని సేల్స్ అయినాయి? అలానే వాట్ విల్ హ్యాపెన్? మనకి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎన్ని సేల్స్ అవ్వబోతున్నాయి? అలానే వాట్ షుడ్ బి హ్యాపెన్? ఏం చేస్తే బాగుంటుంది? ఏం జరగాలి? సో, సేల్స్ కొన్ని మనకి గతంలో కొన్ని సేల్స్ అయినియి. ఆ టైంలో అన్ని సేల్స్ ఎందుకయినాయనేది ఒక అజంప్షన్ అనేది మనకుంటుంది. సో, దాన్ని బట్టి అదే అజంప్షన్ మనకి ఫ్యూచర్‌లో అవుతాయని కూడా ఒక అజంప్షన్ అనేది యేసుకుంటాం. సో, అయ్యే సేల్స్ గాకుండా దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏ టైప్ ఆఫ్ మెథడాలజీస్ ఫాలో అవ్వాలి అనేది ఒక అజంప్షన్ అయితే యేసుకోవచ్చు. ఇదంతా గూడా మనం డేటాను బట్టి డిసైడ్ అవ్వగలం అన్నమాట. సో, డేటా ఈజ్ అల్టిమేట్ హియర్. సో, డేటా ఉంటే మనం ఈజీగా డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈ డేటా అనేది మనం ఎలా యుటిలైజ్ చేస్తామంటే, మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డేటాని బెటర్ రిజల్ట్స్‌తో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామనమాట. అంటే వాళ్ళకి బాగా ఈజీగా అర్థమయ్యే వేలో డేటాని మెల్ట్ చేసి చూపిస్తుంటాం. సో, అలా మెల్ట్ చేసి చూపించాలంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ విజువలైజేషన్స్ ఉన్నాయి. మనకి మాములుగా పాస్ట్‌లో వచ్చేసి లిమిటెడ్ గ్రాఫ్స్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ అయితే చాలా రకాలున్నాయి. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి బార్ చార్ట్ అయితేనేమి, పై చార్ట్ అయితేనేమి, అలానే గ్రాఫ్ అయితేనేమి. సో, ఈ టైప్ ఆఫ్ విజువలైజేషన్స్‌లో ఏందంటే దే కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ దేర్ బిజినెస్. సో, దీన్ని బట్టి ఏందంటే దే కెన్ టేక్ డెసిషన్స్ ఈజిలీ. సో, ఈ నాట్ ఓన్లీ థిస్ గ్రాఫ్స్ మనకి ప్రెజెంట్ మార్కెట్‌లో ఇంకా బెటర్ విజువలైజేషన్స్ అయితే ఉన్నాయి. సో, డిఫరెంట్ న్యూ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ ఏందంటే బెటర్ విజువలైజేషన్స్ అయితే క్రియేట్ చేయగలరనమాట. సో, వి హావ్ టు అండర్‌స్టాండ్ ది డేటా ఓన్లీ. సో, డేటా ఈస్ ఎ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇట్స్ ఎ నాలెడ్జ్. ఆహ్, డేటా అనేది నాలెడ్జ్ అనమాట. ఆ నాలెడ్జ్ దేనికి ఉపయోగపడుతుందంటే, మనం చేసే పని గురించి డెసిషన్ తీసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ అనమాట. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.